టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. సంగారెడ్డి జిల్లాలో 1 నుంచి 9 తరగతుల వరకు జరిగిన సమ్మేటివ్ అసెస్మెంట్ 2 పరీక్షలు ముగిశాయి. ఈ పరీక్షలు ఈ నెల 8వ తేదీన ప్రారంభమయ్యాయి. జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయిన తర్వాత ఫలితాలను ఈ నెల 23వ తేదీన విద్యార్థులకు అందజేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదేశించారు. అనంతరం 24వ తేదీ నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. చల్మడలో ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో పోలీసులు రోడ్డు భద్రతపై అవగాహన కోసం హెల్మెట్ ర్యాలీ నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనం నడిపితే 10,000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని, ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి పత్తి ధరలు తగ్గాయి. క్వింటా ఏసీ మిర్చి ధర 21,500, కొత్త మిర్చి ధర 21,700, పత్తి 8,300గా పలికింది. గత గురువారంతో పోలిస్తే ఏసీ మిర్చి ధర 300, పత్తి ధర 100 రూపాయలు తగ్గగా కొత్త మిర్చి ధర 250 రూపాయలు పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు. తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై సిద్దిపేట జిల్లా తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రామరెడ్డి తీవ్రంగా స్పందించారు. తొగుటలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ పోరాట అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని, తేజస్వి సూర్యకు తెలంగాణ పోరాటం గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణపై విషం చిమ్ముతున్న కేంద్ర మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన మండిపడ్డారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఇద్దరు నేతలు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. అనంతరం వీరిద్దరూ కలిసి జగిత్యాల జిల్లాకు బయలుదేరనున్నారు. ఈ ఉమ్మడి పర్యటన పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ములుగు జిల్లా మంగపేట మండలంలో భూమి లేకుండా రైతు బంధు పథకం కింద డబ్బులు పొందుతున్న వ్యక్తిపై తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు అందింది. రెవెన్యూ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ విషయం బయటపెట్టిన వ్యక్తిని అక్రమార్కులు చంపుతామని బెదిరిస్తున్నారని, తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లితే వారే బాధ్యులని పోలీసులకు ఫిర్యాదు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం నేతువానిపల్లి శివారులో చిరుత సంచారం కలకలం రేపుతోంది. గత 3 నెలలుగా రాత్రి వేళల్లో దూడలు, గొర్రెలపై దాడి చేస్తూ గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. అటవీ అధికారులు సీసీ కెమెరాల ద్వారా చిరుతను గుర్తించినప్పటికీ దానిని బంధించి తరలిస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో చిరుత సంచారంపైనే ప్రస్తుతం పెద్ద చర్చ జరుగుతోంది. నల్గొండ జిల్లా కేంద్రంలోని సుభాష్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ గత కొన్ని నెలలుగా పనిచేయడం లేదు. దీనివల్ల వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి సిగ్నల్స్ మరమ్మతు చేయాలని ప్రజలు కోరుతున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో అరైవ్ ఎలైవ్ సదస్సులో పాల్గొన్న డీజీపీ శివధర్ రెడ్డి డ్రైవర్ల అప్రమత్తతతోనే రోడ్లు భద్రత నివారణ సాధ్యమని అన్నారు. రోడ్లు నిబంధనలు పాటించకపోవడం, డ్రైవింగ్ సమయంలో మనసును అదుపులో ఉంచుకోకపోవడం, ఫోన్ వాడడం వంటివి ప్రమాదాలకు కారణమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కారు ప్రయాణంలో డ్రైవర్తో పాటు ప్రయాణించే ప్రతి ఒక్కరూ సీటు బెల్టులు ధరించాలని సూచించారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ గృహాలను జిల్లా కలెక్టర్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.